and expect nothing in return. Yeah, I agree to that. Home is dog without mother. Life is dog without father. Love parents and treat them with care. Now I welcome Peter Emory team to perform skit saying that Matu Deva Bhava, Pitru Deva Bhava. Give them a big round of applause. మనోడేడి ట్యూషన్ నుంచి వచ్చే టైం అయిందమ్మా. మీరు రెస్ట్ తీసుకోండి, నాకు అర్జెంట్ పని ఉంది. రండి అత్తయ్య, ఫ్రెష్ అవుతురు కానీ. అరే మనవాడా, బాగున్నావారా? పీసులు ఎందుకురా, తాత అని పిలు. హాయ్ గ్రాండ్మా. నువ్వు వెళ్ళి యాపిల్ డబ్బా తీసుకురాపో. ఉరుకులు, అరిసెలు, సున్నుండలు అన్ని చేసి తెచ్చిందిరా. ఓ వావ్, ఐ లవ్ సున్నుండలు. బట్ మా మమ్మీ తిననివ్వదు. ఒరే నాన్న, పట్రా. ఆగండి మావయ్య, వారికి ఇవన్నీ పెట్టకండి. ఇవన్నీ పెడితే దగ్గుదంతా రేపటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేంటమ్మా, ఇవి బయట కొనుక్కొచ్చినవి కావు, నేనే ఇంట్లో. అత్తయ్య, మీరే స్వయంగా చేశారని తెలుసు. ఎలాంటి వాతావరణంలో చేశారో అది తెలుసు. అబ్బబ్బబ్బబ్బా, చుట్టూ ఆ పేడ, ఎండ, ఈగలు, అన్ఫిల్టర్ వాటర్, అబ్బాబ్బాబ్బా, అలాంటివి తినకూడదు అత్తయ్య. Grandpa is boring. I'm going to out. రే ఆగరా, ఒరే ఆగరా. మనవడితో 4 ముచ్చట్లు చెప్పుకుందామన్నా భాషాభారం అయిపోయే. ఏవండి, ఈ రోజే కదండి మనం వచ్చింది, 2 రోజులు పోతే అలవాటైపోతుందిలేండి. నాది అదే బాధే, ఎక్కడ ఈ నిలువు రైలు పెట్టెలో పట్టాలు తప్పి ప్రయాణం చేయాల్సి వస్తుందేమో అని. మరుసటి రోజు చెప్పండి మిస్టర్ రాకేష్ గారు, ఏంటి అలా జరిగిందా? సారీ అండి, మమ్మల్ని క్షమించండి. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంత పొద్దున్నే ఎక్కడి నుంచి? పొద్దున్నే పొలాలంటూ తిరిగి చెరువు గట్టుకు వెళ్ళే అలవాటు కదరా. ఇంట్లో వాటిలో కూర్చోవాలో నుంచోవాలో అర్థం కాక అలా బయటికి వెళ్ళొచ్చా. నాన్న, నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికేనా ఇదంతా చేస్తుంది? నాకెంత అవమానం. సరే, వెళ్తే వెళ్ళావు. ఆ 499 రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు నీకెందుకు? అసలు ఏం చేద్దాం అనుకున్నావు నన్ను? అది కాదురా. ఏం కాదు నాన్న, వచ్చినప్పటి నుంచి ఏ పని అయితే చేయొద్దంటున్నావు అదే పని కావాలని చేస్తున్నావు. స్నానం చేసి బట్టలు బాల్కనీ వస్తే కింద వాళ్ళ మీద నీళ్లు పడ్డాయని కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఎందుకు నాన్న చేస్తున్నావు? నేను బాగుండడం, బాగుపడడం, నిన్ను మనం బాగా చూసుకోవాలనుకోవడం నీకు ఇష్టం లేదా నాన్న? ఇలాంటి కమ్యూనిటీలో ఇల్లు దొరకడం ఎంత కష్టమో నీకేం తెలుసు? పల్లెటూరు బయటవి, చదువులేని ముద్దవి. నువ్వు ఇంకా కళ్ళు చేతులు కూడా సరిగ్గా తెరువు రోజులుంటే నీ కలలను ఆయన కన్నాడ్రా. నీ ముఖంలో నవ్వు చూడడానికి ఏడుగయ్యాడు, గుర్రమయ్యాడు. కానీ ఏ రోజు ఆయన ముఖంలో అలసట నాకు చూపించలేదు. ప్రేమగా చూసుకోవడానికి తీసుకొచ్చానన్ను, కానీ ఏ రోజైనా ఒక్క 2 నిమిషాలు ఆయనతో ప్రేమగా మాట్లాడావారా? ఏమన్నావురా? ఆయన గోషగుట్టలు నీకు అవమానంగా ఉన్నాయా?
బట్టలు కొనివ్వాలనే తాపత్రయంతో తన ఒంటి మీద సోయి పెట్టని పిచ్చివాడ్రా మీ నాన్న. ఉడల్ని పోషించడం కోసం ఉడకే దూరం అయ్యాడ్రా ఈ పల్లెటూరి రైతు. నాన్న, నన్ను క్షమించు నాన్న. నేను ఎన్ని తప్పులు చేసినా నవ్వుతూ నన్ను సరైన దారిన నడిపావు, ఈ జీవితాన్ని ఇచ్చావు. కానీ నేను స్టేటస్ స్టైల్, లైఫ్ స్టైల్, స్టాండర్డ్ అని నీ ఫ్రీడమ్ని లాక్కొని నీకు రిస్ట్రిక్షన్స్ పెట్టాను. నన్ను క్షమించు నాన్న. నన్ను క్షమించు అమ్మా. మామయ్య, లేదమ్మా, ఆలోచించండి. ఈ విశాలమైన గదుల్లో ఇరుగ్గా బతకడం నా వల్ల కాదు. పండక్కో పబ్బానికో లేదా మమ్మల్ని చూడాలి అనిపిస్తే మీరే మన ఇంటికి రండి. అక్కడ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. అదే మీకు మంచిది, మాకు మంచిది. నాన్న, నిస్వార్థం లేని ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మా నాన్నలు. పిల్లల సంతోషమే సమసంతోషంగా భావిస్తారు. కానీ మనం మన స్వార్థం కోసం, మన స్వేచ్ఛ కోసం వాళ్ళ జీవితాలను నిర్దేశిస్తున్నాం. ఆలోచించండి.